హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో ఏపీ ఐసెట్ 2025కి సంబంధించి ఎగ్జామ్ డేట్ అండ్ ఎన్ని షిఫ్ట్లో కండక్ట్ చేస్తున్నారు, డేట్ ఇప్పుడు షిఫ్ట్ టైమింగ్, షిఫ్ట్ 1 టైమింగ్ ఏంటి, షిఫ్ట్ 2 టైమింగ్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. సో మన ఛానల్లో ఎంబీఏ ఎంసీఏ అడ్మిషన్కి సంబంధించి ఐసెట్ నిర్వహిస్తారు కదా, సో దానికి సంబంధించి చాలా డీటెయిల్స్, అలానే ప్రతి ఒక్క కామన్ స్టూడెంట్కి ఎలాంటి డౌట్స్ వస్తాయో అలాంటి డౌట్స్ అన్నీ మన ఛానల్లో ఒక ప్లేలిస్ట్ లాగా చేసి ఉంచాను. 2024 నుంచి ఇది కంటిన్యూ అవుతుంది మన ఛానల్లో. సో ఎవరికైనా ఏదైనా ఐసెట్ గురించి కానీ ఎంబీఏ ఎంసీఏ అడ్మిషన్స్ గురించి కానీ ఏమైనా డౌట్ ఉంటే మన ఛానల్లో చూడండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఐసెట్కి సంబంధించి. సో ఏపీ ఐసెట్ 2025కి సంబంధించి ఎగ్జామ్ డేటు అలానే షిఫ్ట్ టైమింగ్స్ అనేది గవర్నమెంట్ అయితే ఫైనలైజ్ చేసిందనమాట. సో ఆ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, అలానే ఎన్ని షిఫ్ట్లో కండక్ట్ చేస్తున్నారు, ఎవరు కండక్ట్ చేస్తున్నారు, మన ఎగ్జామ్ హాల్కి ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకంటే ముందు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఏపీ ఐసెట్ అనేది 7th May 2025 అంటే మే 7వ తారీఖు 2025 అయితే జరుగుతుందన్నమాట. ఓన్లీ ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది ఏపీ ఐసెట్ అనేది. సో తెలంగాణలో మాత్రం 2 రోజులు జరుగుతుందన్నమాట జూన్లో. సో ఏపీకి వచ్చేసరికి ఐసెట్ ఒక రోజు 2 షిఫ్ట్లు అయితే జరుగుతుందన్నమాట. సో ఈ ఎగ్జామ్ని, ఏపీ ఐసెట్ ఎగ్జామ్ని ఆంధ్ర యూనివర్సిటీ అయితే కండక్ట్ చేస్తుందన్నమాట. సో ఎవరైతే ఐసెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే ఒకసారి చూసుకోండి. May 7th అంటే ఇంకా ఎక్కువ టైం అయితే లేదు కదా. సో ఒక్క రోజులో మాత్రమే 2 షిఫ్ట్లలో ఐసెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఎవరికైతే ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేయాలనుకున్నారో వాళ్ళైతే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి, మాక్ టెస్టులు రాయండి, ఫ్రీ మాక్ టెస్టులు. సో ఒకసారి షిఫ్ట్ టైమింగ్స్ చూసుకుందాం. అంటే మే 7వ తారీఖు 2 షిఫ్ట్లలో పెడతారు కదా, కొంతమందికి ఫస్ట్ షిఫ్ట్లో ఉంటుంది, కొంతమందికి సెకండ్ షిఫ్ట్లో ఉంటుంది. సో వాళ్ళకి టైమింగ్స్ ఏంటి, ఫస్ట్ షిఫ్ట్ టైమింగ్స్ ఏంటి, సెకండ్ షిఫ్ట్ టైమింగ్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ షిఫ్ట్ టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ 9 నుంచి మార్నింగ్ 11:30 వరకు అనమాట. అంటే ఎగ్జామ్ వచ్చేసరికి 2:30 గంటలు. అంటే 9కి ఎగ్జామ్ స్టార్ట్ అవుద్ది. 9కి ఎగ్జామ్ స్టార్ట్ అవుద్ది అంటే 8:30కి గేట్లు క్లోజ్ చేస్తారనమాట. అంటే 8:30కి గేట్లు క్లోజ్ చేస్తారంటే మీరు 8 కల్లా మీకు ఇచ్చిన ఎగ్జామినేషన్ సెంటర్లో అయితే మీరైతే ఉండాలన్నమాట. సో 8 కల్లా మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో ఉంటే, అంటే 1 అవర్ ముందు మీరు ఎగ్జామ్ సెంటర్లో ఉంటే, హాఫ్ అన్ అవర్కి ముందు, యాక్చువల్ ఎగ్జామ్ 9కి కదా, 9 కంటే హాఫ్ అన్ అవర్ ముందు గేట్లు క్లోజ్ చేస్తారు. గేట్లు క్లోజ్ చేసిన తర్వాత మీకైతే అది పావు గంట అయినా పట్టవచ్చు, అరగంట ముందైనా పట్టవచ్చు. సో పావు గంట ముందు, అరగంట ముందు గేట్లు క్లోజ్ చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఆల్ టికెట్ వెరిఫికేషన్, క్యాండిడేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ వెరిఫికేషన్కి కొంచెం టైం పట్టింది. సో దాని తర్వాత కరెక్ట్గా 9కి మీకు ఇచ్చిన సిస్టమ్ ముందు కూర్చుంటే కరెక్ట్గా 9కి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అలానే సెకండ్ షిఫ్ట్ 9 PM to 4:30 PM, ఇది కూడా అంతే, 2 hours కదా. కొంతమందికి ఫస్ట్ షిఫ్ట్లో రావచ్చు, కొంతమందికి సెకండ్ షిఫ్ట్లో రావచ్చు. ఎక్కడొచ్చినా సరే, ఫస్ట్ షిఫ్ట్లో వచ్చినా సెకండ్ షిఫ్ట్లో వచ్చినా ఖచ్చితంగా 1 అవర్ ముందు అయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే వెళ్ళండి అనమాట. ఖచ్చితంగా మీరు 1 అవర్ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీకు వెరిఫికేషన్కి కానీ వాటికి కానీ కొంచెం స్మూత్ ప్రాసెస్, హడావిడి లేకుండా అయితే ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీ సిస్టమ్ ఏదైనా పనిచేయకపోయినా, కీబోర్డ్ కానీ మౌస్ కానీ ఏదైనా పనిచేయకపోయినా మీరైతే నెక్స్ట్ సిస్టమ్కి వెళ్ళడం కానీ ఇలాంటివి అయితే చేసుకోవడానికి టైం అయితే ఉంటుంది. ఎగ్జామ్ టైం 2.5 hours వేస్ట్ అవ్వకుండా అయితే ఉంటుందన్నమాట. సో ఇదనమాట ఐసెట్కి సంబంధించి. ఇంకేమైనా డౌట్లు ఉంటే ఏపీ ఐసెట్కి సంబంధించి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఈ వీడియో తర్వాత ఐసెట్ ఎగ్జామ్లో ఫస్ట్ ఏ సెక్షన్కి ఆన్సర్ చేయాలి, ఏ సెక్షన్ తర్వాత ఏ సెక్షన్ ఆన్సర్ చేయాలి, టైం సేవింగ్ ఎలా చేయాలి, ఎగ్జామినేషన్లో మనం ఏ సెక్షన్లో ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేయాలి, సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఆ స్ట్రాటజీ ఎలా, ఎక్కువ మార్కులు తెచ్చుకునే స్ట్రాటజీ ఎలా అనేది అయితే ఒక వీడియోలో చేసి పెడతాను ఈరోజు కానీ రేపు కానీ. సో మీరైతే మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఐసెట్కి సంబంధించి ఏ అప్డేట్ అయినా మన ఛానల్ అయితే వస్తుందన్నమాట. సో అంతకంటే ముందు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.